హాయ్ అండి, మేము రీసెంట్గా సాంఘీ టెంపుల్కి వెళ్ళాము. ఈ గుడి చాలా ఫేమస్ టెంపుల్ అండి. చాలా మూవీస్లో చూసే ఉంటారు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు వర్షం అప్పుడే కురిసి ఆగిందనమాట. నాకు గుర్తున్న మూవీ షార్ట్స్ వరకు ఇక్కడ వీడియోలో యాడ్ చేశాను నేను. ఫస్ట్ అయితే పవిత్ర బంధం మూవీలోని క్లిప్ యాడ్ చేశాను. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. ఆ కొండగాలు తగులుతూ, కానీ మంకీస్ అయితే చాలా ఉంటాయండి. ఖుషి మూవీలోని సీన్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇంకా ఇక్కడ ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీ, మిరపకాయ మూవీ, రంగరంగ వైభవంగా చాలా మూవీస్ ఉన్నాయండి ఇక్కడ ఈ గుడిలో షూట్ చేసినవి. మన చేతిలో ఏమన్నా పట్టుకుని ఉంటే కోతులు కంపల్సరీ లాగేస్తాయండి. అన్ని కోతులు ఉన్నాయి ఇక్కడ, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టెంపుల్కి రావడానికైతే బైక్ అయితే 50 రూపీస్ ఛార్జ్ అండి, కార్ అయితే 125 రూపీస్ ఛార్జ్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బొమ్మరిల్లు మూవీ సీన్ కూడా నేను యాడ్ చేశాను. ఇక్కడ పెద్ద గంట అయితే ఉంటుంది. మనం ఆ గంటను మోగిస్తే చాలా పెద్ద సౌండ్ వస్తుంది ఆ సైలెంట్ వాతావరణంలో. ఆ గాలి అలా వేస్తుంటే మనకి ఓం నమో నారాయణాయ అనే మంత్రం అలా రిపీట్ అవుతుంటుంది. చాలా హాయిగా ఉంటుంది. నువ్వు నాకు నచ్చే మూవీలోని సీన్ కూడా ఇక్కడే తీశారు. ఈ మండపం పక్కనే అష్టలక్ష్మి అమ్మవార్లు ఉంటారు. ఇక్కడ నుండి చూస్తే దూరంగా ఉన్న కొండలు చాలా బాగా కనిపిస్తాయండి. బొమ్మరిల్లు మూవీలో హాసిని ఇంట్రడక్షన్ సీన్ ఇక్కడే తీశారు. ఇక్కడ టెంపుల్లో చాలా గుళ్ళు ఉన్నాయండి. వెంకటేశ్వర స్వామి, శివాలయం, దుర్గమ్మ, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, రాముల వారు, రాధాకృష్ణులు, పద్మావతీదేవి అమ్మవారు, అలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. చీకటి పడ్డాకైతే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళే రోడ్లో కొంచెం వరకు లైట్స్ ఉండవు, స్ట్రీట్ లైట్స్ కానీ ఏమి ఉండవు. చీకటి పడేటప్పటికి ఆ లైటింగ్స్లో ఆ టెంపుల్ ఇంకా అందంగా కనపడుతుందండి. మీకు ఇంకా ఏ మూవీస్ గుర్తొస్తున్నాయో కామెంట్లో పెట్టండి. కొన్ని మూవీస్ షూట్ చేసినప్పుడు కిందన లాన్ గ్రాస్ ఉంది, అప్పుడు టైల్స్ మొత్తం లేవు. ఇప్పుడైతే మొత్తం టైల్స్ వేసేసారు కింద. చాలా మూవీస్లో ఇక్కడ మీకు ఫ్లోరింగ్ చూస్తే గడ్డి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే టైల్స్ ఉన్నాయి. మంకీ చూసారు కదా నవగ్రహాల దగ్గర. నైట్ వ్యూ అయితే ఇంకా ఆసమ్ అని చెప్పాలండి. అసలు ఆ కొండగాలి, అప్పుడే మబ్బు కూడా మళ్ళీ పడుతూ ఉందన్నమాట. చల్లగా గాలి వేస్తుంది, పైన చందమామ. ఆ వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. 8 వరకే ఉండనిస్తారండి ఇక్కడ టెంపుల్లో. ఆ పైన కొండ మీద నుంచి చూస్తుంటే చక్కగా మినుకుమంటూ అన్నీ భలే కనపడ్డాయి. నాకైతే తరుణ్ నువ్వే నువ్వే సినిమాలో శ్రేయాకి ఒక డైలాగ్ చెప్తారు కదా, బీచ్ దగ్గర చల్లగాలి, చందమామ, వెన్నెల అని చెప్పి. అక్కడ బీచ్ అయితే లేదు కానీ ఆ అట్మాస్ఫియర్ అయితే అలానే ఉంది. అంతేనండి, ఈ వీడియో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.